ఫ్రెండ్స్, పార్ట్ 1లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనే ముందు మొదటి 10 థింగ్స్ గురించి చూసాం. ఇప్పుడు మిగిలిన 10 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో చూద్దాం. 11th, వెల్నెస్ మరియు ఓపీడీ బెనిఫిట్స్ ఉన్నాయా? డాక్టర్ కన్సల్టేషన్స్ మరియు ఫార్మసీ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయా? 12th, మీ సిటీలో క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి? 13th, నో క్లెయిమ్ బోనస్ ఎలా ఉంటుంది? క్లెయిమ్ చేయకపోతే బోనస్ లేదా అదనపు సమ్ ఇన్షూర్డ్ వస్తుందా? 14th, లైఫ్ టైం రెన్యూవబిలిటీ ఉందా? పాలసీని మీ జీవితాంతం రెన్యూ చేసుకునే అవకాశం ఉందా? 15th, ఇండివిజువల్ పాలసీనా లేక ఫ్యామిలీ ఫ్లోటర్నా? మీ ఫ్యామిలీకి ఏది సరిపోతుందో తెలుసుకోండి. 16th, ఎక్స్క్లూషన్స్ ఏంటి? ఏ ట్రీట్మెంట్స్ లేదా సిచ్యువేషన్స్ కవర్ కావో తప్పకుండా తెలుసుకోండి. 17th, ఆయుష్ హాస్పిటలైజేషన్కి కవరేజ్ ఉందా? ఆయుర్వేద లాంటి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయా? 18th, అంబులెన్స్ కవరేజ్ ఎంత? రోడ్ అంబులెన్స్తో పాటు ఎయిర్ అంబులెన్స్ లిమిట్స్ కూడా చూడండి. 19th, హోమ్ హెల్త్ కేర్ లేదా హోమ్ హాస్పిటలైజేషన్ కవర్ అవుతుందా? 20th, టీపీఏ లేదా ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్ టీమ్ ఉందా? సాధ్యమైనంత వరకు మంచి ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్ సపోర్ట్ ఉన్న ఇన్సూరర్ని ఎంచుకోవడం మంచిది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్లో లోవెస్ట్ ప్రీమియం ఉన్న పాలసీ ఎప్పుడూ బెస్ట్ పాలసీ కాదు. మీ అవసరాలకు సరిపోయే కవరేజ్, బెనిఫిట్స్ మరియు క్లెయిమ్ సపోర్ట్ ఉన్న పాలసీ ఎంచుకోవడం చాలా ముఖ్యం. పార్ట్ 1 మరియు పార్ట్ 2లో చెప్పిన ఈ 20 పాయింట్స్ని పాలసీ తీసుకునే ముందు తప్పకుండా చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధిత వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.